హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం టొమాటో పచ్చిమిర్చి చట్నీ ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ అన్నీ చూసేసేయండి. ఇక్కడ నేనండి టొమాటోస్ ఒక హాఫ్ కేజీ, చిల్లీ ఒక 200 గ్రామ్స్, గార్లిక్ ఒకటి మొత్తం తీసుకున్నానండి. అంటే 10 పీసెస్ వస్తాయి. దాంట్లో మనం ముందుగా చిల్లీస్ అన్నీ వాష్ చేసేసి ఆరబెట్టుకుందామండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ మనం అది కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నామండి. మనం మిర్చి అనేది యాడ్ చేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అవుతే సరిపోతుందండి. మీరు ఎక్కువ హీట్ అయిన తర్వాత మిర్చి అనేది వేసేస్తే ఆ ఘాట్ అనేది ఎక్కువ వస్తుంది. దానితో ఆ మిర్చి అనేది పగలటం వల్ల ఆయిల్ మీ మీదే పడుతుందండి. సో కొంచెం మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామండి. దీనికి ఇది ఉడికే లోపండి మనం టొమాటో మొత్తం కట్ చేసేసుకున్నాము. ఇక్కడ నేను టొమాటోని 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇవి చిన్న టొమాటోస్ కాబట్టి నేను 2గా కట్ చేస్తున్నాను. ఒక పెద్దవి అనుకోండి, మీరు 4 సైజ్గా కట్ చేసేసుకోండి మొత్తం. చూడండి, చిల్లీ అనేది ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో. మీరు ఎక్కువ దీన్ని ఫ్రై చేయొద్దండి. అంటే ఒక నార్మల్గా చేసుకోండి. అవి మనం మాడకుండా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి మనకి మిర్చి అనేది. ఇప్పుడు ఈ చిల్లీ అంతా మనం ఒక సపరేట్ దాంట్లోకి వేసేసుకున్నామండి, ఆయిల్ అంతా తీసేసి. ఇప్పుడు ఇదే కళాయిలో మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోని మనం యాడ్ చేసుకుందాము. చూడండి, నేను పెట్టే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా టమాటోస్ అన్నీ అట్లా వేసేసామంటే ఒక సైడ్ ఉడుకుతుంది, ఒక సైడ్ బాయిల్ అవ్వదు. సో మనం రివర్స్లో వేసుకున్నామంటే లోపలంతా బాయిల్ అయిపోతుంది, చాలా ఈజీగా కుక్ అయిపోతుంది ఇది. దీనికి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి, మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. పుదీనా ఒక 2-3 ఆకులు తీసుకున్నామండి. అవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసి మనం పక్కన పెట్టేసుకున్నాము. పుదీనా అనేది తక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. టొమాటో అనేది లోపలంతా బాయిల్ అయ్యి పై స్కిన్ అంతా సపరేట్ వచ్చేసింది కదండి, ఇది మనకి సరిపోతుందండి. కొంచెం మనం మిక్స్ చేసుకున్నాం స్లోగా దీన్ని. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే చేసుకున్న గార్లిక్ని మనం యాడ్ చేసుకున్నాము, వెల్లుల్లిపాయల్ని. దీంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. దీంట్లోనే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నామండి. పుదీనా ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, పుదీనా వల్ల ఆ చట్నీ మొత్తం పుదీనా ఫ్లేవర్ వస్తుంది. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకున్నామండి. కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండు మామూలుగా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని కూడా కొంచెం బాగా మనం ఆయిల్లో మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ దాకా మనం ఉడికించుకున్న తర్వాత ఇది చూడండి, ఈ విధంగా బాయిల్ అయిపోతుందండి మొత్తం. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ దాకా బాయిల్ చేసుకున్నామండి మూత పెట్టేసి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన టొమాటో పచ్చిమిర్చి చట్నీకి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాము. నేను ఇక్కడ మ్యాష్ చేస్తున్నానండి మొత్తము. పప్పు గుత్తిని నేను యూజ్ చేస్తున్నాను. మీరు మ్యాషర్ ఉంటే మ్యాషర్ అయినా యూజ్ చేయొచ్చు. మన చిన్నప్పుడు దంచుకోవటానికి మనకు సపరేట్గా ఇంట్లో ఒక ఏరియా అని ఉంటుంది కదండి. కానీ ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్లో ఉండటం వల్ల చిన్న చిన్న రోళ్ళు మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాము. సో కొంచెం క్వాంటిటీ పచ్చడి చేసుకోవాలన్నా మీరు ఈ విధంగా చేసుకోవచ్చండి. మిక్సీ కూడా చేసుకోవచ్చు, కానీ మిక్సీ మొత్తం చేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. సో అది బాగుంటుంది, కాకపోతే మనకి ఇట్లా పలుకుగా ఉంటేనే కొంచెం బాగా టేస్ట్ అనిపిస్తుందండి, పంటి కింద పడతా ఉంటేనే.
చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. మీరు వేడిగా ఉన్నప్పుడే బాగా మ్యాష్ చేసుకుంటేనే ఈ విధంగా వస్తుంది. చల్లారిన తర్వాత చేసుకుంటే మాత్రం ఇట్లా రాదండి. ఈ చట్నీని నేను ఇక్కడ రైస్తో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు ఎన్ని టిఫిన్స్లో కానీ చపాతీల్లో కానీ అయినా యూస్ చేసుకోవచ్చు. చూడండి, నేను అదే గిన్నెలో రైస్ కలిపేసి తింటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Have a nice day. Bye bye.